ఈ కాళేశ్వరం గురించి చెప్తా. 34,000 కోట్ల రూపాయల వడ్డీ కేవలం 25-26 సంవత్సరాల్లో కట్టాం కాళేశ్వరానికి సంబంధించి. 24 నెలల్లో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన ఫిగర్స్ ఇవి. ఎకరం నీళ్లు లేకుండా మీరు కట్టిన ప్రాజెక్టుకి కట్టిన వడ్డీ అంటే ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మనకు ప్రతి రూపాయి అవసరం. ఇవాళ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ ఓ పక్క నుంచి వాళ్ళే మాట్లాడుతున్నారు, ఏమని అది చేస్తలేరు ఇది చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మ ఇది. ఇంట్లో సంసారం ఉండి ఇంటికి హోమ్ లోన్ కట్టుకుంటే తప్పలేదు. ఇంట్లో ఉండి ఇల్లు లోన్ తీసుకున్నాక ఇంటికి నెలకు కిస్తీ కట్టుకున్నాం అనుకో, ఇల్లుని ఎంజాయ్ చేసుకుంటా కట్టుకుంటాను తప్పలేదు. అసలు ఇల్లే కట్టకుండా ఇంటికి హోమ్ లోన్ చేసి డిస్బర్స్మెంట్ అయిపోయి ఇల్లే లేకుండా ఇల్లు కూలిపోయి కిరాయి ఇంట్లుండి మళ్ళీ మనం నెలకు దాని ఇన్స్టాల్మెంట్ కట్టినట్టే ఉంది మన పరిస్థితి. అక్కడ ప్రాజెక్టు లేదు, ఆ ప్రాజెక్ట్ కింద నీళ్లు పారి పొలం దడిచే పరిస్థితి లేదు. ఈ 30,000-34,000 కోట్ల వడ్డీలు కట్టినామంటే అర్థం చేసుకోండి హరీష్ రావు గారు, ఇది మీ పాలన. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రమే కాకుండా తరతరాలు ఎవ్వరు పరిపాలించినా వడ్డీలకే పరిమితమయ్యే విధంగా మీరు పరిపాలించారన్న విషయాన్ని మీరు మర్చిపోయి ఇంకా మీరు ప్రజలను తప్పుతో పట్టించి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటుర్రు? ఇంకేమైనా స్కీమ్ ఉందా? ఇంకేమైనా ముంచే స్కీమ్ ఉందా? చెప్పండి. ఏమైనా తేల్చే స్కీమ్ ఉందా? ముంచే స్కీమ్ ఉందా? తెలంగాణని ఇంకా సరిపోలేదా 9 సంవత్సరాలల్లో మనం చేసినటువంటి భాగవతం? ఇవాళ ఒక్క పని లేకుండా మాకు అసలు ఒక్క పని ఉండొద్దు. ఈరోజు ఈ ఫ్రూట్ మార్కెట్ పనులు ఉండొద్దు. ఈరోజు ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్ట్ అటు పోతే దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులు పెండింగ్ ఉండొద్దు, ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు పెండింగ్ ఉండొద్దు, ఏముండొద్దు. మీరు పెట్టిన డబ్బు వాస్తవంగా ప్రజలకు కరెక్ట్గా మీరు పెట్టిన ప్రతి రూపాయి ఇంకి మీరు పెట్టిన ప్రతి రూపాయి వాస్తవంగా కింది దాకా పోయి ఖర్చు పెట్టుంటే 8 లక్షల కోట్ల అప్పు మనకు వచ్చిన ఆదాయము, మిగులు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం మొత్తం కలిపి ఎన్ని లక్షల కోట్లు మీరు ఖర్చు పెట్టిరో చెప్పండి.